ఓం నమ శివాయ శివయేవ గురు శివోహం. నా పేరు కవిత చిమ్మపూడి. నేను యాక్చువల్గా హైదరాబాద్ ఆరిజిన్ మాది. అయితే 9 years బ్యాక్ కెనడా మూవ్ అయ్యాము, నేను, మా వారు, మా ఇద్దరు అబ్బాయిలు. అయితే 2020 తర్వాత మా వారు చాలా సిక్ అయ్యారు. ఆయన దగ్గర 8 నెలలు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. కోవిడ్ టైం కాబట్టి మేము హాస్పిటల్కి విజిట్కి కూడా వెళ్ళడానికి కుదరదనమాట. అయితే నేను పిల్లలు ఇంట్లోనే ఉన్నాము. ఆయన చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక మేము 2022లో ఇండియా ట్రిప్ వెళ్ళాము. మా వారికి చాలా స్లోగా హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయ్యింది. 2022లో ఇండియా ట్రిప్కి వెళ్ళాము. ఇండియా ట్రిప్కి వెళ్ళేసి వచ్చినాక నాకు యాక్చువల్లీ పరిచయం ఎట్లా జరిగిందంటే గురుగారితోని. రమణ గురుగారు, బల్సుపాడు రమణ గురుగారు మాకు తెలుసు, అంటే ముఖ పరిచయం లేదు కానీ నాకు డాక్టర్ రమణ్ రావు గారని మలక్పేటలో ఉన్నారు, ఆయన ఇచ్చారు రమణ గురుగారి నెంబరు. అయితే చాలా కష్టాలు ఉన్నప్పుడు ఆయన కాల్ చేస్తే ఆయన పరిష్కారం చెప్పేవాళ్ళు, అంటే రిలీఫ్ దొరికేది డివైన్ ఇదిగా ఆన్సర్గా. అయితే దాని తర్వాత జగన్నాథ శాస్త్రి గారని గురుగారి దగ్గర, పెద్ద గురుగారు దగ్గర ఉన్న పురోహితుల వారి దగ్గరికి పంపించారు. అక్కడ పూజ చేసుకుని తిరిగి వచ్చేసాము కెనడాకి వాపస్ వచ్చాక నేను స్లోగా రమణ గురుగారి వీడియోలు చూస్తున్నాను. అయితే అనుకోకుండా MRSK 99 వీడియోస్ వచ్చాయి గురుగారి వస్తే స్లోగా చూస్తున్నాను వీడియోస్. నాకు వీడియోలు చూడడం మొదలు పెట్టగానే విపరీతంగా అటాచ్మెంట్ వచ్చింది గురుగారితోని. నాకు కంటిన్యూస్గా కన్నీళ్ళు కారిపోయేవి. గురుగారు, నేను మిమ్మల్ని ఎందుకు చూడలేదు గురుగారు, మీరు ఉన్నప్పుడు నన్ను ఎందుకు దగ్గర తీసుకోలేదు, నాకు అవకాశం ఇవ్వలేదా అని కంటిన్యూస్గా ఏడ్చేదాన్ని. అయితే తర్వాత అంకుల్ శాంతికుమార్ అంకుల్తో కనెక్ట్ అయ్యి నా ఈమెయిల్ ఐడి ఇచ్చి తర్వాత మాట్లాడాను ఆయనతో ఇట్లా నా లైఫ్ గురించి. అయితే ఆ అంకుల్ ఏమో నాకు ఇది ఏమంటారు, గురుగారి ఓం చెప్పేది ఆడియో వినమన్నారు 40 days. అయితే నేను ఆ ఓం వింటున్నాను. రాత్రి పడుకునేటప్పుడే నేను వినేదాన్ని. 1 hour అలా ఉంటుంది కదా ఆడియో, అది వినే లోపలే నేను నిద్రలోకి వెళ్ళిపోయి పడుకునేదాన్ని. అయితే 2 days 3 days వితిన్ 2 days 3 daysలోనే నాకు నైట్ ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది, మిడ్నైట్. అది నేను నా బొటన వేళ్ళ దగ్గర, కాలి బొటన వేళ్ళ దగ్గర నుంచి ఒక కరెంట్ పాస్ అయింది నాలో. అది నేను కళ అని చెప్పను కానీ అదే కళ్ళు మూసుకొని ఉన్నా కానీ అది అచ్చంగా నిజమైన నాకు ఎక్స్పీరియన్స్. కాళ్ళ దగ్గర నుంచి నా తల వరకు కొన్ని సెకండ్స్ కరెంట్ పాస్ అయింది. తర్వాత ఒక విషయం జరిగింది ఏంటంటే, మా వారికి హెల్త్ బాగాలేనప్పుడు మా చిన్న బాబుకి సీజర్స్ అంటే ఫిట్స్ స్టార్ట్ అయింది. అప్పుడే స్టార్ట్ అయిందనమాట. అయితే ఇండియా ట్రిప్ తర్వాత వచ్చాం కదా, వాడికి ఫిట్స్ వస్తుంది లేకపోతే ఒక విధమైన అది జరగబోతుంది అని నాకు ముందే ఫీలింగ్ వచ్చేది కలలో, ఒక విజన్ లాగా. అది వాడు కళ్ళు తెరిచి ఇలా లెఫ్ట్కి తిరుగుతాడు అని అనిపించి, కళ్ళు లెఫ్ట్ తిరుగుతాయి అని అనిపించే ముందే నాకు మెలకు వచ్చేసి నా కళ్ళు ఓపెన్ అయ్యాయి, వాడి కళ్ళలో చూసేదాన్ని. అట్లా అనమాట. నిజంగా ఫుల్గా ఫిట్స్ వచ్చేటప్పుడు కూడా అంతే, నాకు మధ్యరాత్రి కలలోనో ఎలానో తెలిసేది. తర్వాత
గురుగారు పరిచయమైనాక స్లోగా ఆయన వీడియోస్ అన్నీ చూస్తున్నా. ఇంకా నాకు ఆయన తండ్రి. సో, నాకు నిజంగా తండ్రి లేరు, ఆయన చనిపోయారు. కానీ ఆయన తండ్రిలాగా అమ్మ ఉంటుంది కదా, అమ్మలాగానే అనిపిస్తున్నాడు గురుగారు నాకు. అసలు మొత్తం నా లైఫ్‌లో నిండిపోయారు. నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. నాకు ఫుల్ ధైర్యం వచ్చింది. ప్రాబ్లమ్స్ అంటే ఈ ఈ ఫిజికల్ ప్రపంచంలో మెటీరియలిస్టిక్ గానీ అసలు మెటీరియలిస్టిక్ థాట్సే లేకుండా చేశారు గురుగారు. నాకు కావాల్సినవి ఆయన చూసుకుంటారు. నాకు ఫుడ్ కానీ, నా పిల్లల ఆరోగ్యం కానీ ఏదైనా ఆయనే చూసుకుంటారు. నాకు ఏ సమస్య లేకుండా చూసుకుంటారు. నాకు ఆ ఫుల్ ధైర్యము, కాన్ఫిడెన్స్, ఫెయిత్ ఉంది. ఇంకా వాటి మీద నాకు అసలు టెన్షనే లేదు, ఆయన చూసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే గురుగారు చెప్తారు కదా, ఆయనని డిస్క్రైబ్ చేయాలంటే చాలా ఇది మెయిన్ ఏమి ఇష్టం గురుగారికి దేశం మీద భక్తి ప్రేమ, ఇంకా ధర్మం మీద భక్తి ప్రేమ. అది మెయిన్గా నాలో లోపల ఉన్నది అనేదాన్ని గురుగారు చాలా హైట్స్కి తీసుకెళ్ళి ఏమంటారు, ఆ డైరెక్షన్ కూడా ఆయన ఇచ్చారు. ఒక పర్పస్, డైరెక్షను, అల్టిమేట్ గోలు అన్నీ ఆయన ఇచ్చారు. ప్లస్ అది ఆ డైరెక్షన్ నేను ఎలా చేయాలి, ఎక్కడ ఏంటి నాకేమీ తెలియదు, అన్నీ ఆయనే చూపించారు మార్గం అనేది. అయితే ఎప్పటి నుంచి అయితే గురుగారు నాకు తెలిసారో అప్పటి నుంచి ఆ ప్రోగ్రామ్స్ ఏదైతే మన ధర్మపరమైన ప్రోగ్రామ్స్ కానీ అది లోపల ప్యాట్రియాటిజం అనొచ్చు, ఈ ధర్మం పైన భక్తి ప్రేమ, ఒక వర్క్, కమ్యూనిటీ వర్క్ కానీ దానికి దారి చూపి ఒక పర్పస్ చూపిస్తున్నారు. ఒక్కొక్కసారి నాకు అనిపించింది అసలు నేనేంటి, నన్ను ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి నన్ను గురుగారు పంపించారు, చేయిస్తున్నారు నాతో. నాకు ఒక్కొక్కసారి అనిపించేది, అమ్మ నన్ను ఎట్లా చేస్తున్నారు, అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు గురుగారు. ఆనందంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అసలు ఏ టెన్షన్ లేదు లైఫ్ గురించి కానీ, ఏదో బిల్డింగ్లు కట్టుకోవాలి లేకపోతే ఇంకేదో అన్నకు లేదు. నా పిల్లల్ని ఆయన చూసుకుంటారు, నా సంసారం, నా ఫ్యామిలీ అంతా ఆయననే చూసుకుంటారు, నన్ను పూర్తిగా ఆయన చూసుకుంటారు. అంతే, నాకు అసలు ఏది లేదు టెన్షన్ అనేది. అల్టిమేట్గా ఏం చేయాలో, నాతో ఏం చేయించాలో కూడా ఆయనకే తెలుసు. అహం శివానంద. ఇంకొక విషయం చెప్పాలి. గురుగారు నాకు చాలాసార్లు స్వప్న దర్శనాలు ఇచ్చారు. నాకు ఇంకా కనపడట్లేదు, నేను ఎప్పుడు చూడలేదు గురుగారు అని బాధపడుతున్నప్పుడల్లా నాకు దర్శనం ఇచ్చారు స్వప్నంలో. చాలాసార్లు అనమాట, మల్టిపుల్ టైమ్స్. అది నాకు చాలా, అంటే ఏదైతే నేను నిజంగా చూడలేదో గురుగారిని అని అనుకున్నానో దాన్ని చాలా ఫుల్ఫిల్ చేసింది, సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు మనసులో, గురుగారిని చూడలేదని అనుకున్న దానికి. అయితే ఇప్పుడు ఈ మధ్యన నిన్న మొన్న నేను అనుభవాలు చూస్తున్నా, 2-3 వాళ్ళు ఎంత చాలా గొప్పగా మాట్లాడారంటే, గురుగారిని నిజంగా చూసుకుని ఉంటే నిజంగా మెటీరియలిస్టిక్ వాంట్స్ కానీ నాకు ఏమైనా కావాలి అని అడుగుతుండేనేమో. ఇట్లా చూడడం వల్ల నిజంగా డైరెక్ట్ స్పిరిచువల్గా డివైన్ కనెక్షన్ వచ్చింది గురుగారితో నాకు. అది చాలా హయ్యెస్ట్ దీంట్లో ఉన్నది, ఇట్లా చూడడం వల్ల అనేది నాకు అనిపిస్తుంది. ఈ ఆన్సర్ కూడా గురుగారే ఇచ్చారేమో వాళ్ళ అనుభవాల ద్వారా నాకు తెలిసేటట్టు అని నాకు అనిపిస్తుంది. అహం శివానంద. గురుగారు నాకు స్వప్నంలో కనిపించి ఒక్కొక్కసారి పాదసేవ చేయించుకున్నారు, ఒక్కొక్కసారి హగ్ చేసుకున్నారు నన్ను. చిన్న పిల్లలాగా నేను మా నాన్న మీద కూర్చున్నట్టు, ఆయన కాలు మీద కూర్చున్నట్టు అనిపించేది, తండ్రి కూతుర్ని కూర్చోబెట్టుకున్నట్టు నాకు ఎంతో బాగా అనిపించేది. మా నాన్న, నా గురుగారు కూర్చోబెట్టుకున్నారని. నా పిల్లలు గురుగారిని గురుతాత అని పిలుస్తారు. నేను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ, ఏదైనా పని చేయాలని కానీ ఇష్టంగా ఉంటే దానికి పాసిబిలిటీస్ లేవు, అంటే నేను ఆ మార్గము నాకు కష్టంగా అనిపిస్తుంది కానీ బాధపడుతున్నా, ఆ పని చేయలేకపోతున్నానని. ఆ టైంలో గురుగారు ఏం చేస్తారంటే అవన్నీ క్లియర్ చేసి ఆ పని ఆటోమేటిక్గా అయ్యేటట్టు చేస్తారు.
ఇంకా ఏదైనా పని నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. కానీ నాకు చాలా రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. అడుగుతున్నారు. నాకు చాలా ఇబ్బంది ఉన్నది. నేను పోను. నాకు మనసులో చాలా బాధేస్తుంది. ఆ టైంలో ఆటోమేటిక్‌గా వాళ్ళ వల్లనే లేదులెండి ఇది అవ్వట్లేదు, లేకపోతే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వడమో, సంథింగ్ అయ్యేది. పోస్ట్‌పోన్ అవ్వడమో అయ్యేదనమాట. అట్లా కొన్ని ఎక్స్‌పీరియన్సెస్. హెల్త్ విషయం అయితే చెప్పనే అక్కర్లేదు. ఆయనే గురువుగారు చెప్పారు, ఎప్పుడు నాకు 100 ఏనుగుల బలం ఉందని అనుకో అని. అట్లనే నాకు కూడా 100 ఏనుగుల బలం ఉంది అని అనుకుంటాను. ఆ శక్తి కూడా వస్తుంది. అసలు ఏదైనా ప్రాబ్లం వచ్చినా అని అది రికవర్ అయ్యేది ఈజీగా అయిపోతుంది అనమాట. ఎప్పుడు కానీ ప్రాబ్లమ్స్ రావు ఉండవు అని కాదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవి ఈజీగా అయిపోతాయి అనమాట. అది అంటే సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. మనకు కష్టం కాకుండా చూసుకుంటారు గురుగారు. మీరు నన్ను దగ్గర తీసుకున్నందుకు, నన్ను యాక్సెప్ట్ చేసినందుకు కోటి కోటి ప్రణామాలు గురుగారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ గురుగారు. ఐ లవ్ యూ. ఐ థ్యాంక్ యూ గురుగారు. అహం శివానంద. నను బ్రోవు శివానంద, నను బ్రోవు శివానంద, తాపశమన పాపహరణ, స్థితమానవ సంరక్షక శివానంద సదానంద. నను బ్రోవు శివానంద, తాపశమన పాపహరణ, స్థితమానవ సంరక్షక శివానంద సదానంద. నను బ్రోము శివానంద, బ్రోము. భజింతును భక్తితోడ ఎల్లప్పుడు నిను మరువక, భజింతును భక్తితోడ ఎల్లప్పుడు నిను మరువక, జన్మ జన్మలకు నీవే దైవమై, జన్మ జన్మలకు నీవే దైవమై, సత్పదముల నడిపింపుము. నను బ్రోవు శివానంద, తాపశమన పాపహరణ, స్థితమానవ సంరక్షక శివానంద సదానంద. నను బ్రోము శివానంద, బ్రోము. ఏ జన్మల పుణ్యంబులో ఏ యోగ బలమో గాని, ఏ జన్మల పుణ్యంబులో ఏ యోగ బలమో గాని, కనుగొంటిని నేడు నేను, కనుగొంటిని నేడు నేను, నా సద్గురు శివానందో. నను బ్రోవు శివానంద, తాపశమన పాపహరణ, స్థితమానవ సంరక్షక శివానంద సదానంద. నను బ్రోవు శివానంద, 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 శివానంద.